ఎలక్టోరల్ ఎస్ఓపి సమాచారాన్ని ఇవ్వలేం. అది మా అంతర్గత మార్గదర్శకాల వ్యవహారం. ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం కన్నబాబు ఆర్టీఐ ద్వారా వివరాలు కోరిన సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్కు రిప్లై. ఎన్నికల బాండ్లకు సంబంధించిన విక్రయాలు దాన్ని ఎన్క్యాష్ చేసుకోవడం కోసం తమ బ్రాంచులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఎన్ఓపి వివరాలు చెప్పలేమని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం కన్నబాబు స్పష్టం చేశారు. అది తమ అంతర్గత మార్గదర్శకాల వ్యవహారం అని తెలిపారు. ఎన్ఓపి వివరాలు చెప్పాలని సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ దరఖాస్తు చేయగా ఆమెకు పై విధంగా రిప్లై ఇచ్చారని చెప్పేసి ఒక ప్రధాన వార్తకు సంబంధించిన విషయం చూస్తున్నాం. అది ఎన్ఓపికి సంబంధించిన విషయంలో ఎందుకు భయపడుతుంది మరి ఎస్బీఐ? ఈరోజు మీ బ్యాంకులో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎవరెవరు డబ్బులు వేసారు, ఎంత వేసారు, దాన్ని ఎవరు విత్డ్రా చేసుకున్నారు, ఆ విత్డ్రా చేసుకున్న వ్యక్తుల వివరాలు ఏంది, ఆ డబ్బులు వేసిన వ్యక్తుల వివరాలు ఏంది, కంపెనీల వివరాలు ఏంది, ఆ కంపెనీలు ఎందుకు వేసినాయి, వీటన్నిటికీ పూర్తి సమాచారాన్ని ఈ దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈ దేశ ప్రజలు ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంటే ఆ స్కామ్కి సంబంధించిన వివరాలు మాకు కావాలి అని అడిగితే చెప్పకపోతే ఆ స్కామ్లో ఇంకా ఏం లోతైన విషయాలు అనేది ఎట్లా తెలుస్తుంది? ఈరోజు బీజేపీ పార్టీ ఎన్నికల్లో గెలవడం కోసం ఎలక్ట్రల్ బాండ్స్ని ఈరోజు తీసుకొచ్చి ఆ ఎలక్ట్రల్ బాండ్స్కి దాదాపు 6,000 కోట్లు 7,000 కోట్లు అయినా పర్లేదు, అవసరమైతే ఇప్పుడు సుప్రీంకోర్టు అందులో జోక్యం చేసుకొని ఆ ఎలక్ట్రల్ బాండ్స్ చట్టరీత్యా నేరం అని చెప్పేసి చెప్పుకోపోయి ఉంటే లక్షల కోట్ల రూపాయలని ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వాళ్ళు దండుకునేటోళ్ళు. ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో పైకి కనబడుతున్న కొండను మాత్రమే చూస్తున్నాం, కింద లోతులో ఉన్నటువంటి ఆ భూమి లోపలికి పాతకపోయినటువంటి ఆ కొండను మనం చూడట్లేదు. కేవలం 5-10% మాత్రమే బయటికి కనబడుతుంది. 5-10% ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మాత్రమే బయటికి కనబడుతుంది. మిగతా 90-95% భూమి లోపలికి పాతుకుపోయినటువంటి ఆ పెద్ద కొండను మనం కనబడతలేదు, చూడట్లేదు. కాబట్టి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఈరోజు ఏదైతే రాజకీయం జరిగిందో దానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని పౌరులకు అందజేయాల్సిన బాధ్యత ఎస్బీఐ మీద ఉంటుంది. మేము ఎన్ఓపి వివరాలను ఇవ్వము, లేదంటే మేము ఆ ట్రాన్స్ఫర్ సంబంధించిన వివరాలు ఇవ్వము, లేదంటే ఎవరు విత్డ్రా చేసుకున్న వ్యక్తుల వివరాలు ఇవ్వము. ఇవన్నీ చెప్పడం అనేది తప్పకుండా ఎస్బీఐ ఆడుతున్న నాటకము. ఎందుకు అనంటే ఎక్కడెక్కడ ఎవరు డ్రా చేసుకున్నారు, ఏంది, దేనికి ఖర్చు చేసిన విషయాలన్నీ మొదలుగా మనం చెప్తా పోతా ఉంటే రేపటి రోజున బీజేపీ యొక్క మొత్తం డ్రామా బయటపడతాయని చెప్పేసి ఎస్బీఐ అనేది పూర్తిగా ఈరోజు బీజేపీ సంఖలో చేరింది. కాబట్టి బీజేపీకి చెడ్డ పేరు రాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది బీజేపీ యొక్క డ్రామా. మరి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చి వివరాలు మొత్తాన్ని ప్రజలకు అందుబాటులో పెట్టాలి, అది ఆన్లైన్లో పెట్టాలి, ప్రజలు చూసుకునేటువంటి పరిస్థితుల్లో ఉండాలని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఇంకా కొన్ని లోతైన వివరాలు అడిగితే మాత్రం మేము ఇయ్యమని చెప్పేసి చెప్తా ఉంది. ఈరోజు ఎస్బీఐకి ఏం నష్టం జరుగుతుంది ఆ వివరాలు ఇస్తే? ఎస్బీఐ అంతర్గతమైనటువంటి పరిస్థితులు ఏమైనా దెబ్బతింటాయా? అంతర్గతంగా ఉన్నటువంటి రహస్యాలు ఏమైనా బయటపడతాయా? మీ అంతర్గత రహస్యాలు మీకు ఉంటాయి, కానీ ఇక్కడ ఎన్ఓపికి సంబంధించిన వివరాలు కానీ లేదంటే ఆ ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించిన విషయాలు కానీ మొత్తం కూడా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. అది మీరే ఒక సైట్ ఓపెన్ చేసి ఆ సైట్లో మొత్తం పొందుపరచండి అవసరమైతే. అంతేగాని ఈరోజు అంతర్గత వివరాలకు సంబంధించిన విషయం అని చెప్పేసి మీరు అతిపెద్ద స్కామ్ని బయట పెట్టకుండా ఉండేది ఎట్లా నడుస్తుంది?